దానికి యయాతి, బాలా, ఇది ధర్మము కాదు. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు అని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడరాదు. ఇది ధర్మవిరుద్ధము. రాజునైన నేనే అధర్మము చేసినా మిగిలిన వారు కూడా ధర్మము తప్పరా? అందుకని ఈ వివాహము జరగదు. యయాతి మహారాజా, నా తండ్రి శుక్రాచార్యుడు, లోకానికి ధర్మాధర్మ నిర్ణయం చేసేవాడు. ఆయన చెబితే ఒప్పుకుంటారా? ఆ మహానుభావుడు వచ్చి ఇది ధర్మవిరుద్ధము కాదు అని చెప్పినా నేను నిన్ను తప్పక వివాహమాడెదను. వెంటనే దేవయాని తన పరిచారికలను పంపి తన తండ్రిని రప్పించింది. శుక్రుని చూచి యయాతి భక్తితో నమస్కరించాడు. తండ్రి, ఈ మహారాజుకు నాకు ఇదివరకే పాణిగ్రహణం జరిగింది. ఇప్పుడు నేను వేరే వారిని వివాహమాడటం తగునా? చెప్పండి. యయాతి మహారాజే నా భర్త. మా వివాహము ధర్మవిరుద్ధము కాకుండా తమరు అనుగ్రహించాలి. తన కూతురి మీద ప్రేమ శుక్రుని ఆ వివాహానికి అంగీకరింపచేసింది. యయాతితో జరిగే ఈ వివాహము అధర్మము కాదు అని చెప్పాడు శుక్రుడు. యయాతి సంతోషంగా దేవయానిని వివాహం చేయటానికి ఒప్పుకున్నాడు. ఇరువురికి వివాహం జరిగింది. యయాతి తన నగరానికి వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. శుక్రుడు శర్మిష్టను చూపించి, ఈమె వృషపర్వుని కూతురు శర్మిష్టాం అని చెప్పాడు. అందరి పరిచారికల మాదిరి కాకుండా ఈమెకు ఆహారం, పానీయము, అలంకారాలు ఇవ్వు. పడకసుఖం మాత్రం ఇవ్వవద్దు. యయాతి సరే అన్నాడు. యయాతి తన భార్య అయిన దేవయానిని తీసుకొని శర్మిష్ఠ మిగిలిన పరిచారికలతో సహా తన నగరానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచాడు. శర్మిష్ఠను మిగిలిన పరిచారికలను వేరే గృహంలో ఉంచాడు. దేవయానితో సకల భోగాలు అనుభవిస్తున్నాడు. దేవయానికి యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. భర్తతోనూ కొడుకులతోనూ దేవయాని సుఖంగా కాలం గడుపుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు శర్మిష్ఠ ఒంటరిగా కూర్చుని తన గురించి ఆలోచిస్తూ ఉంది. ఒక రాక్షసరాజు పుత్రికగా పుట్టిన తాను, అనేక భోగములు అనుభవించవలసిన తాను ఇలా దాసిగా కాలం వెళ్లబుచ్చవలెనా? తన యౌవనం ఇలా వృధా కావలసిందేనా? తనకు పతిసుఖం అనుభవించే భాగ్యం లేదా? తన జీవితం అడవి కాచిన వెన్నెల అగునా ఏమి? దేవయాని చేసుకున్న అదృష్టమేమి? ఒక స్త్రీ జీవితంలో తగిన భర్తను, కొడుకులను పొందుటయే పరమార్థము. ఈ దేవయానికి భర్త, కొడుకులు లభించారు. కానీ నా విషయమే అర్థం కావడం లేదు. యయాతి మహారాజును చూచినప్పటి నుండి నా మనసు అతని యందే లగ్నమయ్యింది. యయాతి మహారాజు నన్ను కూడా ప్రేమతో చూస్తున్నాడు. దేవయాని ఎలా యయాతిని తన భర్తగా చేసుకున్నదో నేను కూడా అలాగే యయాతిని భర్తగా చేసుకుంటాను. సంతానాన్ని పొందుతాను. ఈ విధంగా ఆలోచించి శర్మిష్ఠ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఒకరోజు యయాతి మహారాజు శర్మిష్ఠ ఉన్న వనానికి విహారానికి వచ్చాడు. అప్పుడు దేవయాని వెంటలేదు. శర్మిష్ఠ యయాతిని చూచి సిగ్గుపడింది.
శర్మిష్ట యయాతిని చూచి సిగ్గుపడింది. ఇదే సమయము అనుకొని సిగ్గు విడిచి, మహారాజా, లోకాచార ధర్మం ప్రకారం ఆమె పరిచారికనైనా నాకు కూడా నువ్వు భర్తవే. నాకు మీ పొందును అనుగ్రహించండి అని ప్రార్థించింది. బాలా, నీవు చెప్పినది యుక్తమే. కానీ శుక్రుడు నీకు పడక సుఖమివ్వవద్దని ఆజ్ఞాపించాడు కదా. ఆయన మాటలు నేను ఎలా తప్పాలి? దానికి శర్మిష్ట నవ్వి, మహారాజా, ప్రాణాలకు హాని కలిగినప్పుడు అబద్ధం చెప్పినా తప్పు కాదు అని మహారుషులు చెప్పియున్నారు కదా. కాబట్టి నన్ను పొందుటలో మీరు శుక్రాచార్యుల మాట తప్పినా తప్పలేదు. ఆమె మాటలకు యయాతి అంగీకరించాడు. ఆమెతో పడక సుఖమనుభవించాడు. వారి ఇరువురి సమాగమానికి బలంగా శర్మిష్ట గర్భం ధరించింది. ఒక కొడుకును కన్నది. ఇది దేవయానికి తెలిసింది. దేవయాని శర్మిష్ట వద్దకు వచ్చి, శర్మిష్ట, పెళ్లి కాకుండా భర్త లేకుండా నీకు కొడుకు ఎలా పుట్టాడు? దానికి శర్మిష్ట మరో అబద్ధం చెప్పింది. దేవయాని నాకు ఒక మునీశ్వరుడు అనుగ్రహించి పుత్రుడిని ప్రసాదించాడు. దేవయాని ఆమె మాటలు నమ్మి తన నివాసానికి వెళ్ళింది. తరువాత శర్మిష్టకు యయాతి మహారాజు వలన ద్రుహ్వుడు, అనువు, పూరుడు అను ముగ్గురు కొడుకులు కలిగారు. ఒకరోజు ఆ ముగ్గురు తోటలో ఆడుకుంటున్నారు. అక్కడకు దేవయాని తన భర్త యయాతితో వచ్చింది. మీరెవ్వరు? మీ తల్లిదండ్రులెవ్వరు? వీరే మా తల్లిదండ్రులు. అప్పుడు దేవయానికి సమస్తం తెలిసిపోయింది. తన భర్త యయాతి తనను మోసగించాడని తెలుసుకుంది. వెంటనే తన తండ్రి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. ఆమె వెంట యయాతి కూడా వెళ్ళి శుక్రాచార్యునికి నమస్కరించాడు. శుక్రుడికి కోపం వచ్చింది. యయాతి మహారాజా, నిన్ను ముసలితనము బాధించుగాక. దానికి యయాతి శుక్రునితో, నేను నీ కుమార్తెకు భర్తను, దాసికి కూడా భర్తనే. ఋతుమతి అయిన భార్య సంతానం అడిగితే నిరాకరించడం అధర్మం కాదా? నాకు విషయవాంఛల మీద ఆసక్తి తగ్గలేదు. ఇంకా నా భార్య దేవయానితో ఇంద్రియ సుఖములు అనుభవించవలెనని కోరికగా ఉన్నది. ఆత్మా, నాకు విముక్తి ప్రసాదించండి. యయాతి, నీ కొడుకులో ఒకడికి నీ ముసలితన్నానిచ్చి వాడి యవ్వన్నాన్ని నువ్వు తీసుకో. ఇంద్రియ సుఖాలు అన్నీ అనుభవించిన తరువాత
నీ యవ్వన్నాన్ని నీ కుమారునికిచ్చి మరల నీ ముసలితనాన్ని నువ్వు తీసుకో. ఎవరైతే నీ ముసలితనాన్ని తీసుకొని నీకు యవ్వనాన్ని ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి వారసుడవుతాడు, నీ వంశాన్ని కొనసాగిస్తాడు.